శ్రావణ మాసంలో ఉండేటువంటి మరొక ప్రత్యేకత శ్రావణ మంగళవారాలు, అలాగే శ్రావణ శుక్రవారాలు. మంగళవారం చాలా విశేషంగా మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించమని చెప్పినటువంటి వాడు కృష్ణుడు ద్రౌపదికి చెప్పాడు. అమ్మ, వారు వనవాసంలో ఉన్న సమయంలో కృష్ణుడు ద్రౌపదికి ఈ మంగళగౌరి వ్రతం చేస్తే సౌభాగ్యం కలకాలం ఉంటుంది అని చెప్పాడు. అలాగే నారద మునీంద్రుడు సావిత్రికి చెప్పి ఆమె భర్త ప్రాణాలను రక్షించుకోవడానికి ఈ మంగళగౌరి వ్రతమే సహాయపడింది. అసలు ఈ మంగళగౌరి వ్రతం ఎలా వచ్చిందంటే, పూర్వం ఉజ్జయిని ప్రాంతంలో నచికేతుడనే మహారాజు ఉన్నాడు. వారికి సంతానం కలగలేదు. చాలా సంవత్సరాలకి అయినా, ఎన్ని సంవత్సరాలైనా వారికి సంతానం కలగకపోతే ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి గౌరీదేవి గురించి ప్రార్థన చేసి తపస్సు చేశారు. ఆమె అనుగ్రహంతో వీరికి సంతానం కలిగింది. అందుకని ఆ అమ్మాయికి గౌరీ అని పేరు పెట్టుకున్నారు. ఆ గౌరీ అని పేరు పెట్టుకుని అమ్మాయిని పెంచుతూ ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా చిన్నతనం నుంచే, అమ్మ నువ్వు గౌరీదేవి అనుగ్రహం వల్ల మాకు కలిగావు, ఆ అమ్మవారిని విడవకుండా ప్రార్థిస్తూ ఉండు అని చెప్తే, ఆ చిన్న పాప తల్లిదండ్రులు చెప్పిన మాట విని నిత్యం గౌరీదేవి నామస్మరణ చేస్తూనే ఉండేది. ఎక్కడ వెళ్తున్నా ఏం చేస్తున్నా ఆమె నోటి నుంచి గౌరీదేవి నామస్మరణే వస్తూ ఉండేది. చిన్నతనం నుంచి అలా చేస్తూ ఉండడంతో ఆ అమ్మ భక్తి భావనకి మెచ్చి అమ్మవారు ఒకసారి ప్రత్యక్షమయ్యి, అమ్మ గౌరీ, నీకు ఇప్పుడు 8వ ఏట వచ్చింది. ఈ వయసు నుంచి నీకు ఒక వ్రతం చెప్తాను, ఆ వ్రతాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఆచరించమ్మా, అది ఆచరించటం వల్ల నీ భవిష్యత్తులో నీకు మంచి జరుగుతుంది అని చెప్పింది. ఎందుకమ్మా, ఎందుకు చేయాలి నేను అలా అని చిన్న అమ్మాయి కదా కుతూహలం కొద్దీ అడిగింది. అంటే భవిష్యత్తులో నీ మాంగళ్యానికి ప్రమాదం రాబోతుంది, నీ వివాహం చేసుకున్న తర్వాత నీ భర్త వెంటనే చనిపోతాడు, ఇప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీ భర్త ప్రాణాలకి ఎటువంటి హాని కలగదు అని చెప్పగా ఆ గౌరీ ఆ మంగళగౌరి వ్రతాన్ని, అమ్మవారి చెప్పినటువంటి ఆ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు ఆచరించి తన భర్త యొక్క దీర్ఘాయుషుని, ఆమె సుమంగళత్వాన్ని పొందిందనమాట. ఇది మంగళగౌరి వ్రతం. ఈ మంగళగౌరి వ్రతం చేసేది కూడా స్త్రీలు వారి సౌభాగ్యం కోసమే చేస్తారు. అందుకోసమనే ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహమైనటువంటి స్త్రీ మొదటి సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఆపకుండా 5 సంవత్సరాలు వారు చేస్తూ ఉంటారు. ఇవి చాలామంది కుటుంబంలో ఆనవాయితీగా వస్తూ ఉంటాయి, కొంతమందికి ఉండవు. అది ఎవరి కుటుంబ ఆచారాలను బట్టి వారు నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఇది ఒకవేళ ఆచారంగా లేకపోయినా చేయటం వల్ల తప్పు ఏమీ లేదు. మన సౌభాగ్యం కోసం, భర్త క్షేమం కోసం, ఆయురారోగ్యం కోసం చేసేటువంటిది ఏదైనా మనకి మంచిదే కాబట్టి ఇందులో ఏమీ చెడ్డతనం లేదు. చేయటం వల్ల జరిగేది పుణ్యము, మంచితనము, మంచే జరుగుతుంది. కాబట్టి ఏ దేవత ఆరాధన అయినా కూడా నిక్షేపంగా చేసుకోవచ్చు. ఇకపోతే మనకి శ్రావణ మాసంలో మరీ విశేషంగా చేసుకునేటువంటిది ఇంకోటి ఏంటి, లక్ష్మీ పూజ. శ్రావణ మాసం అంటేనే మనకి ఎన్ని శుక్రవారాలు వచ్చినాయి, ఈసారి 5 శుక్రవారాలు లక్ష్మీదేవిని అర్చించుకోవచ్చని చాలా సంతోషపడుతూ ఉంటారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. లక్ష్మి అంటే సహజంగా అందరం ఏమనుకుంటామండి, ధనం ఒక్కటే లక్ష్మి కాదండి, ఆరోగ్యము లక్ష్మినే, విద్యా లక్ష్మినే, జ్ఞానము లక్ష్మినే, బుద్ధి లక్ష్మినే, అన్నీ ఆమె ఇస్తారు. ఇవన్నీ ఉంటేనే ధనం కూడా వస్తుంది. అంటే ఇవి లేకపోతే ధనం రాదా అంటే, ఒకవేళ ధనం వచ్చినా ఆ ధనాన్ని ఎలా నిలుపుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా పొదుపుగా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ చేయటానికైనా కూడా మనకి బుద్ధి కావాలి. ఆ బుద్ధి సరిగా పనిచేయాలంటే ఆరోగ్యం కావాలి. వీటన్నిటినీ ప్రసాదించేటువంటి తల్లి లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీదేవిని మనం చక్కగా అర్చించుకుంటాం శ్రావణ మాసంలో. ఇంకా నారాయణుని భార్య లక్ష్మీదేవి, మరి అన్నీ ఇచ్చేదే ఆ అమ్మాయి కదా. మనకి ఏదన్నా కావాలని ఆ నారాయణుని, వెంకటేశ్వరుని వేడుకోవాలన్నా లక్ష్మీదేవి ద్వారానే మనం అన్నీ నివేదించుకుంటాం. చూడండి, ఇంట్లో ఏదన్నా కావాలంటే పిల్లలు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఇది కావాలి, నాన్నకి చెప్పవా అని అంటాం. మరి మనం కూడా అమ్మకి నివేదించుకుని అమ్మ ద్వారా స్వామికి అమ్మ చెప్తే స్వామి మనకి ప్రసాదిస్తూ ఉంటారు. అందులోనూ స్వామి ఇప్పుడు యోగ నిద్రలో ఉంటారు కదా, మరి మొత్తం నిర్వహణ చేసేదంతా అమ్మే కదా. మరి ఆ అమ్మని ఆరాధించుకునేటువంటి కాలం. అట్లా ఒక పక్క మంగళగౌరి వ్రతం రూపంలో పార్వతీదేవిని, లక్ష్మీదేవిని,
ఆ, ఈ ముగ్గురమ్మలని ఏకకాలంలో ఆరాధన చేసుకునేటువంటి మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మరి చక్కగా అమ్మవారి ఆరాధనలు చేసుకుని అటు లక్ష్మీదేవి అనుగ్రహానికి, పార్వతీదేవి అనుగ్రహానికి ప్రీతిపాత్రులం అవుతాం. స్వస్తి. మరలా మరొక వారం విశేషత గురించి మరొక భాగంలో చెప్తాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.